తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మనశ్శాంతి ఇది లేక చాలా మంది ఎక్కడెక్కడో వెతుక్కుంటూ ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇంకా దానికోసం థెరపీ సెషన్లు కూడా మొదలు పెట్టారనమాట. సో అసలు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, మనసు ఎప్పుడు శాంతంగా ఉంటుంది, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మనశ్శాంతి అనేది ఒక చాలా పెద్ద టాపిక్ అయిపోయింది ఈ రోజుల్లో. మనశ్శాంతి లేక అసలు ఏం చేయాలో తెలియక, ఎక్కడ వెతుక్కోవాలో అర్థం కాక చాలామంది థెరపీ సెషన్స్ అని అక్కడ ఇక్కడ వెళ్ళి ఎక్కడ ఉంటుంది ప్రశాంతత, అసలు మనసుకి శాంతి ఎప్పుడు ఉంటుంది అని ఎత్తుకుంటున్నారు. నిజంగా ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడైనా వెతకాలి? ఓ యా, ఎంటైర్ లైఫ్ పర్స్పెక్టివ్ దీనికోసం వెళ్తుంటుంది. మొత్తం జీవితపు ప్రయాణం ఎక్కడో నా మనసు శాంతిస్తుంది, చల్లబడతాను. కొంతమంది మనసు శాంతిస్తే తట్టుకోలేని లోకంలో ఉన్నాం మనం. మన ప్రశాంతంగా ఉంటే ఊరుకోలేరు, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి వాళ్ళకి. మనసు శాంతంగా ఉంచడాన్ని, మనసు అనే ఒక సిస్టమ్ని అర్థం చేసుకొని వాళ్ళు ఎప్పటికీ దాన్ని శాంతింపబరచలేరు. మనసు అంటుకుంటుంది. ఇట్ ఈస్ లైక్ మాకు ఎలా చెప్పేవారంటే, బయటకు వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకుని ఎక్కడెక్కడో తిరిగి వస్తావు, మళ్ళీ నీ లోపలికి వచ్చేటప్పుడు ఆ చెప్పులు బయట వదిలి రావాలి. మనసు కూడా ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటుంది. లోపలికి వచ్చే ముందు ఆ మనస్సు చెప్పులు ఏవైతే అంటించుకొని వస్తుందో అవి బయట వదిలి లోపల రావాలి. అప్పుడు మనస్సు శాంతంగా ఉంటుంది. ఏది జరుగుతున్నా మనసుకి అంటించుకుంటారు కొంతమంది. అలా అంటుకున్నన్ని రోజులు మనసు మలినమైపోయి ఇది ఎప్పుడు శాంతంగా అవుతుంది అన్న విషయం తెలియదు. ఎప్పుడు మనసు ప్రశాంతత అవుతుంది అన్నది అసలు వాళ్ళు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. ఎందుకంటే మనసు అనే ఒక ఇంప్రింట్ మోడల్ని, అంటే ఏది దాని దగ్గరకు వచ్చినా అంటుకుంటుంది. అలా అంటుకుంటుంది కాబట్టి జాగ్రత్త పడాలి. మనసే అన్నిటికంటే వేగంగా పరిగెడుతుంటుంది, అందుకంత ఫాస్ట్గా వెళ్తుంది, తెచ్చేసుకుంటుంది. ఇక్కడ కళ్ళు మూసుకొని నేను ప్యారిస్ ఐఫిల్ టవర్ అంటే గుర్తుకొచ్చేస్తుంది. నేను వెళ్ళిపోయాను, మనోవేగంగా వెళ్ళిపోయాను. సో అందుకనే మనసు ఏదైనా అంటించుకుంటుంది కాబట్టి దేన్ని నా మనసుకు అంటించాలి అని తెలుసుకోవాలి. ఓకే, ఇది బయట చెప్తున్నా, సూపర్ఫిషియల్గా అందరికీ అందరూ దాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి చెప్తున్నా. బయట దట్ మనసు ఎక్కడ ఏవో తీసుకొస్తుంది, థింక్ చేయిస్తుంది. వాటిని అది ఓన్లీ యూజ్ చేసుకునే యాప్ లాంటిది. అవసరం లేకపోతే ఇట్లా పైకి స్వైప్ ఆఫ్ చేసేసేయాలి అనేటట్టుగా మనసుని వాడడం వస్తే వాళ్ళ మనసు శాంతమవుతుంది. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఈ మనసే నేను అనే దాంట్లోకి వెళ్ళిపోతారు. మనసే నేను అనుకున్నవాడు మనసు ఎలా చెప్తే అలా ఆడతాడు. ఆ మనసు శాంతంగా ఉండదు, బికాజ్ ఇట్ ఈస్ ఎయిర్ కాంపోనెంట్. మీరు అన్నట్టు గాలిలాగా పరుగులు తీస్తూ ఆ మనసు శాంతంగా ఉండకుండా పరుగులు తీస్తూ ఉంటుంది. దీనికి మనశ్శాంతి ఉండకపోవడానికి అడ్డుపడేవి ఫస్ట్ ఈజ్ ఎప్పుడు ఆల్వేస్ ఎవరు చెప్పిన ఎక్స్పెక్టేషన్స్, కోరికలు, డిజైర్స్, అండ్ నా ఇమేజ్ని అవతల వాడి మైండ్లో పెట్టాలి అనే ఒక ఆలోచన. నేను ఒక కోతిని, కానీ నన్ను వాడు లయన్ అనుకోవాలి అని ప్రయత్నం చేసిన రోజు నా మనశ్శాంతిగా ఉండదు. ప్రయత్నం చేస్తూ ఉండాలి నిరంతరం, వాడికి ఎక్కడ నా మంకీనెస్ బయటపడిపోతుందో అని కదా. నేను కోతిలాగా ఉండడానికి ఫ్రీ ఉంటుంది మైండ్. నేను కోతినే, కానీ మంకీ కాకుండా లయన్లా ప్రొజెక్ట్ చేయాలి అని ప్రయత్నం. నేను నా మీద ఎందుకు వేసుకుంటున్నా అంటే మిగతా వాళ్ళకి చెప్తే బాధపడతారని. కానీ చాలామంది ఇలా సఫర్ అవుతున్నారు. దట్ నా ఇమేజ్ని అవతల వాడి మైండ్లో ఫిక్స్ చేసే ప్రోగ్రాంలో ఉన్నన్ని రోజులు మనసు బాధపడుతుంది. ఎంతమంది నేను వాళ్ళకి ఎంత చేశానండి, వాళ్ళు నన్ను అంత మాటలు అన్నారు, నాకు ఎంత బాధేసిందో, నా మనసు ఎంత నొచ్చుకుందో అని. ఫస్ట్ థింగ్, ఆ మనసే లేదు. ఆ మనసు ఉంది అనుకున్నా దానికి ఏమీ అంటుకోలేదు. పోనీ అంటుకుంది అనుకున్నా నువ్వు పెట్టుకున్నదే కాబట్టి తుడిపేసుకోవచ్చు అని సింపుల్ ఒక సెంటెన్స్లో చెప్తే అర్థం కాదు. ఇంకేంటండి చెప్తారండి, ఈజీ అండి. సో అందుకని చెప్తున్నా, ఫస్ట్ ఆ మనసు అనే ఐటమ్ నువ్వు ఏది ఇస్తే అదే అవుతుంది. చిన్నప్పటి ఇది హండ్రెడ్స్ ఆఫ్ రీసెర్చ్ జరిగాయి, హండ్రెడ్స్ ఆఫ్ రీసెర్చెస్ దట్ ఓన్లీ ఒక ప్రదేశంలో ఒక రెస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్లో పెంచితే అక్కడ కూడా వాళ్ళు అందే దాంట్లో మానసిక ఇబ్బంది పడతారు. మనసు ఎలా చేస్తుందంటే జస్ట్ ఒక అద్దం, ఒకరికి ఎవరికో
బాగా ఆదివాసుల టైంలో ఉన్న వాళ్ళకి ఇంకా ఓల్డ్ జన్ ఉంటే వాళ్ళకి అద్దం దొరికిందంట. ఓకే. ఆ అద్దం కోసం కొట్లాడారంటారు. 5 రూపాయల కోసం కొట్లాడుకునే రోజులు ఉన్నాయి. లక్షల డబ్బులు వచ్చిన కొట్లాడుకునే. నీకు ఏ కాంపోనెంట్ దొరికితే దాని గురించి మనసు వరి అవుతుంది. ఏం దొరికినా వరి అవుతుంది. ఏం దొరికినా దాన్ని బాధగా మార్చుకునే కెపాసిటీ మనసుకుంటుంది. అది నాకు దక్కలేదను, అది నా కోరిక తీర్చలేదను, బాగా ఏజ్ ఓల్డ్ ప్రాసెస్లో ఎప్పుడు నేను అంటున్నాను కదా, ఆదివాసులను దాటి ఇంకా 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 ముందు పురాతన టైం నుంచి కూడా మనసు ఏదో రకంగా బాధ పెట్టే కాంపోనెంటే. దాన్ని గుర్తెరిగి గుర్తించాలి ఫస్ట్. ఓకే. మనసుని ఈ మనశ్శాంతి రావాలంటే గుర్తించాలి. నన్ను ఎందుకంత బాధ పెడుతుంది, ఏంటి నన్ను అంత మనసుని బాధ పెట్టే అంత ఏం జరిగింది. వాడొక మాట అన్నాడు. ఏదా మాట? అన్నాడని నువ్వు విని నీకు నువ్వే తలుచుకుంటున్న మాట. ఓకే. సో నీ మనసే కొన్ని షార్ప్ పాయింట్స్ తీసుకుని గుచ్చుకుంటుంది. దట్ ఈస్ వై వి సే యు ఆర్ ఇండ్యూసింగ్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టివ్ మైండ్ రిలేటెడ్ ట్రామా. సెల్ఫ్ ఇన్ఫ్లిక్టివ్ మనకి మనమే చేసుకుంటున్న మానసికానికి సంబంధించిన ఇబ్బంది. అందుకే మనశ్శాంతి ఉండదు. మనస్సు శాంతిగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ అటాచ్మెంట్స్, ఈ ఎక్స్పెక్టేషన్స్, ఈ కోరికలు, దాని తర్వాత ఇమేజ్ ప్రొజెక్షన్, ఇది ఎవరి నుంచి కాదు. నేను నాకు నచ్చినట్టుగా నా ఇష్టం వచ్చిన లైఫ్ని నేను ఎవరికి హాని కలగకుండా బ్రతుకుతాను అనే నిర్ణయం తీసుకున్న రోజున మనసు యాక్ట్ చేయడం మానేసి ప్రశాంతంగా కూర్చుంటుంది. అంటే కొంతమంది మాది మిడిల్ క్లాస్ కాబట్టి మాకు మనశ్శాంతి లేదు, మేము వాడిలాగా అంత రిచ్ అయితే నాకు మనశ్శాంతి ఉంటుంది, నాకు ₹1,00,00,000 బ్యాంక్ అకౌంట్లో ఉంటే నేనేం చేసేది లేదు, నా మనశ్శాంతిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటాను. అసలు ఛాన్సే లేదండి అది. నేను చెప్తున్నా కదా, అమెరికాకి వెళ్ళిన వాళ్ళు, అక్కడికి వెళ్తే డాలర్ డ్రీమ్స్, అమెరికాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, ఇలా ఆలోచించి ట్రావెలింగ్ అంటే ఇష్టం, నాకు ఎక్కడైనా ప్రశాంతమైన ప్లేస్కి వెళ్ళిపోవాలని అని వెళ్ళిన వాళ్ళు అక్కడ కూడా బాధపడ్డ వాళ్ళు తెలుసు నాకు. ఓకే. సో పాయింట్ ఈస్, నీ మనసు నువ్వు ఎలా ట్రైన్ చేస్తే అలా మారుతుంది. నువ్వు ట్రైన్ చేసుకున్నావు అదేదో వస్తే హ్యాపీనెస్ అని. సో ఇప్పుడు ప్రస్తుతానికి హ్యాపీనెస్ వద్దా, సరే పట్టు, దానికోసం బాధపడుతుంటారు. సో ఫండమెంటలీ మనం అర్థం చేసుకోవాల్సింది, నీ మనసుని మనం హ్యాపీగా ఉందాం రా అని ట్రైన్ చేసుకున్నాం అనుకో, ఏది వచ్చినా ప్లస్సే, బెనిఫిటే. రాకపోయినా నేను హ్యాపీగా ఉన్నా, ఐఎమ్ ఆల్వేస్ ఇన్ విన్ విన్ సిచ్యువేషన్. లేదు అది వస్తే నేను హ్యాపీ అన్న రోజున ఇరుక్కుపోయామంతే. ఇది చెడ్డవాళ్ళు తొందరగా అర్థం చేసుకుంటారు, మంచి వాళ్ళకి బొరకెక్కదు. నిజం చెప్తున్నా. చెడ్డవాళ్ళేమో తొందరగా అర్థం చేసుకుని నేను లేజీగా టీవీ చూస్తుంటా, నాకు అదే ఆనందం అని వాడు దే థింక్ సంథింగ్ ఎల్స్. రాంగ్గా తీసుకుంటుంది దీన్ని. రాంగ్గా తీసుకుని నాకు మందు తాగితే ఆనందంగా ఉంది, తాగుతా, నేను ఆనందం కోసమే పుట్టాను ఈ టైప్లో. సో అందుకని చెడ్డవాళ్ళు తొందరగా అర్థం చేసేసుకుంటారు. అది కాదు మనం చెప్పి అర్థం చేసుకోవడం, తప్పుగా అర్థం చేసుకోవడం కదా ప్రాబ్లం. అది కదా ప్రాబ్లం. అలాగా మంచి వాళ్ళకి ఈ విషయం, అమ్మా నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి అన్ని రోజులు బాధపడ్డావే, రైట్ డెసిషన్ తీసుకుంటే బాధ ఎందుకు పడతావు? ఒప్పుకోరు. రైట్ డెసిషన్ తీసుకుని కూడా వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నన్నేమనుకుంటారని బాధపడుతూ ఉంటారు. నాకు జీవితకాలం కోరిక సార్, అది తీర్చుకుంటేనే కానీ నేను ఉండదు. అందులో మోటివేషనల్ స్పీకర్ నా లాంటి వాడు ఇలాంటివి చెప్తున్నానంటే ఏదో సాధించాలని పరుగులు పెట్టిస్తూ ఉంటాం. ఓకే, నిజంగా కూడా ఆల్రెడీ సాధించేసావు, ఇంకా మిగతావంతా బోనస్. హ్యాపీగా రిలాక్స్డ్గా వెళ్ళు, దొరుకుతుంది, అన్నిట్లో వస్తాయి నీ లైఫ్లోకి అంటే నమ్మరు. నిజంగా చెప్తాను, అట్లా నమ్మరు. జీవితం లేదు, సాధించాలి, చేయాలి అనేటట్టు అదే మానసిక రోదనగా మారుస్తారు. మేమేం చెప్తామంటే ఫండమెంటల్, ముందు హ్యాపీగా ఉండు, ఏదున్నా సరే యు ఆర్ ఫైన్, మిగతావన్నీ ట్రై చేయి. వచ్చిందా వెరీ గుడ్, రాలేదా వెరీ వెరీ గుడ్, ఇంకో దాన్ని ట్రై చేయి. నీ ప్రయత్నంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలా నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవచ్చో చూడు. మనస్సు అనేది అంటుకుంటూ ఉంటుంది. ఎలా అంటుకుంటుంది? అహంకారముతో అంటుకుంటుంది, బుద్ధితో అంటుకుంటుంది, కర్మబంధానితో అంటుకుంటుంది. ఈ 3 రకాలుగాను మనసు అంటుకుంటుంది. అందుకే మనస్సుని నేను MBA అంట. MBA చేశారా అంట. అంటే మనస్సు అనేది బుద్ధి అహంకారం, MBA. ఓకే, బుద్ధి అహంకారము ద్వారా మనసుకి చాలా ఫీడింగ్ వచ్చి ఈ మనస్సు అదే నిజమని నమ్మిస్తూ ఉంటుంది. సో చేయాల్సిన ఫండమెంటల్ పాయింట్, అసలు ఈ మనసు లేదు. నేను ఒకవేళ సైన్స్ బాగా చదువుకున్న వాడిని అంటే సైన్స్ స్టూడెంట్ అయ్యేవాడిని. నా మైండ్ అంతా సైన్స్కి తగ్గ లాజికల్ చెప్పేది నాకు.
నేను ఒకవేళ స్పిరిచువాలిటీ చదువుకున్నాను అనుకో, స్పిరిచువాలిటీకి తగ్గ లాజికల్ చెప్తుంది మైండ్. ఒకవేళ ఈ రెండూ చేయలేదనుకో, ఇంకో దానికి తగ్గ లాజికల్ చెప్తుంది. ఒకవేళ నేను అదే కిక్కిరి భాష నేర్చుకున్నాను అనుకో, దానికి తగ్గ లాజికల్ చెప్తుంది. ఓకే బుద్ధి ఎలా అంటిస్తే నీ మైండ్ అలా తిరుగుతుంది. ఓకే ఓకే, అలాగే అహంకారం కూడా నా నుంచి ప్రపంచం చూడు. నాకు మా ఆయన కనీసం వాటర్ తాగావా అని అడగలేదండి. కనీసం మన ఇంట్లో వాళ్ళ ఇంటికి వెళితే అండి, కనీసం ఇంటికి వచ్చాము ఎలా ఉన్నారు అని అడగలేదండి. అదే వాళ్ళ పెద్ద కొడుకునైతే అడుగుతారండి. ఈ టైప్లో మినిమం బేసిక్స్ లేవండి అంట కదా. సో నేను అది అహంకారం తెలియదు. అహంకారం ఏంటంటే సింపుల్ కదా. అహం అనే ఒక కారం పడుతుంటుంది మన లోపల. నేనే, నన్నెందుకు చూడలేదు, వాడెందుకు చూడలేదు, నేనెందుకు బాధపడాలి, నాన్ సెన్స్ అని అనుకోనివ్వదు మైండ్. నేనెందుకు చూడాలి, ఓకే ఇవ్వలే వాటర్, లోపలికి వెళ్ళి తాగా, మెడబట్టి తోసేశారు బయటకు, అమ్మయ్య వీళ్ళు మనకు వద్దు అనుకున్నాం. బాధ ఎందుకు పడాలి అంటే వాళ్ళందరిని చూసారు, నన్ను ఒక్కదాన్ని ఎందుకు చూడలేదు? వాళ్ళ కర్మ అది కదా, మనకెందుకు ఆ బాధ? ఇప్పుడు అలా తప్పుగా బిహేవ్ చేస్తున్నాడు వాడు బాధపడాలి. అరే నేను ఒకరిని తప్పుగా చూశాను ఒక మనిషిని అని. మనం ఎందుకు బాధపడాలి? ఇది అర్థం కాక సఫర్ అవుతారు, బబుల్ అయిపోతారు లోపల, ఇట్లా ఉడికిపోతారు. ఎందుకు ఉడికిపోతారు అంటే నా నుంచి ప్రపంచం చూస్తుంది. దట్స్ కాల్డ్ మీ సెంట్రిక్ వరల్డ్. నేనే ఈ ప్రపంచంలో సెంటర్, నా చుట్టూత వరల్డ్ అనే దాంట్లో ఈ MBA వల్ల మనస్సు రగిలిపోతూ రఫ్ అయిపోయి అసలు ఒక చోట కూర్చోదు. నేనేమంటా అంటే దీనికి ఇది సూపర్ఫిషియల్ కదా, ఎంత డీప్గా వెళ్ళి ఎంత నాన్ సెన్స్ ఉంటుంది తెలుసా. మీరు నమ్మరు, ఈ మైక్ ఇలా ఉందనుకో, ఇట్లా జరుపుకుంటే బాగుండు అనే ఆలోచనతో గంటలు గడిపేవాళ్ళు ఉంటారు. ఓకే, ఓవర్ థింకింగ్ చేసి OCDs వచ్చేసేసి ఏదో సడన్గా థాట్ వస్తుంది ఒకటి, ఆ థాట్ వచ్చాక వాడు ఇట్లా అనుకోవాలి, అనుకోకపోతే వాడు మైండ్ ఉండదు. ఓకే, సో అలాగా మైండ్ కెన్ డ్రాగ్ యూ ఇంటూ ఎంత స్మాల్ చిన్న హోల్లోకి తీసుకెళ్ళిపోతుందంటే అది తప్ప ఇంకోటి ఆలోచించరు. ఎంతమంది నేను హౌస్ వైఫ్స్ని చూశాను, CEOస్ని చూశాను, పెద్ద కంపెనీ వాళ్ళని చూశాను. వాళ్ళు చిన్న పాయింట్ దాని దగ్గర ఇలా ప్రపంచం ఇలా చిన్న చేసుకుని అందులోనే ఉండిపోతారు. అంత ఎదిగినా కూడా కొంతమందికి దీనికి తోడు బ్లాక్ మ్యాజిక్ అని, ఎవడో చేతబడులు చేశాడని, లేకపోతే ఏదో దిష్టి తగిలేసిందని, లేకపోతే మా అమ్మా నాన్న నా మీద కుట్ర పన్నేశారని, నా బాయ్ ఫ్రెండ్ నాకు ఏదో చేసేసాడని, ఆ ఊరిలో వాళ్ళందరూ నా మీద పగబట్టేశారని, ఈ టైప్లో ఒక ఆలోచన విధానం పెట్టుకుని ఇంకా తిప్పుతుంది మైండ్, ఆడుకుంటుంది, ఇష్టం వచ్చినట్టు తిప్పుతుంది. అందుకే మానసిక శాంతి ఉండదు. ఈ మానసిక శాంతి ఉండాలంటే అసలు ఈ మనసు అనేదే పెద్ద మాయరా. దీన్ని మనం వదిలితే కిందకి గుంజుకెళ్ళిపోతుంది. శ్రీరామచంద్రుడి సైతం అయ్యో ఏంటి రావణాసుడు తల బాణాలు వేస్తూనే ఉన్నా అవదా ఎప్పటికీ యుద్ధం అనేటట్టుగా బాధపడే స్టేజ్లో ఉండే. సో మనసు గుంజుతుంది. అలాంటప్పుడు అగస్త్య మహాముని చెప్పినట్టుగా ఒక అద్భుతమైన లాజిక్ మనసుకు సంబంధించి, ఫస్ట్ దేన్ని అంటుకోనివ్వకు. చెయ్యాల్సిన పనికి నీకు వెనక నుంచి ఇంకేమీ రాదు. మోటివేషన్ అనో, ఎవడో ఇన్స్పిరేషన్ అనో, ఎవడో తోస్తాడనో, సపోర్ట్ అనో, వాళ్ళెవరో అర్థం చేసేసుకుంటారనో, ఇవి నీ మనస్సు చేసే లాజికే. నీ బ్రతుకు అబ్సల్యూట్లీ నువ్వు చెయ్యాల్సిన పని మాత్రమే. ఓడిపోయావా పని చేయి, గెలిచావా పని చేయి, బాధేసిందా పని చేయి, నష్టం వచ్చిందా పని చేయి, ఏదైనా అల్టిమేట్లీ అదే రావాలి. మన మనశ్శాంతి పక్కన వాళ్ళ మీద ఆధారపడితే అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ అయిపోతాం మనం. మన లైఫ్, మన మనశ్శాంతి ఎప్పుడు పక్కన మీద ఆధారపడకూడదు. వాడు ఉంటే నా లైఫ్ బాగుంటుంది, నాకు మనశ్శాంతి ఉంటుంది. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద గేమ్. అది వాళ్ళు ఉంటే నాకు అయిపోతుంది. నేను ఎంతోమంది చూసాను, చిన్నదే నా పిల్లల భవిష్యత్తు బాగుంటే చాలండి అన్నాడు ఒక ఆయన. బాగుంది, ఓకే నేను ఫట్ అనేసాను, బాగుంది. తర్వాత ఏంటి, వాళ్ళు కానీ పెళ్ళి అయిపోతే అంతేనండి నాకు ఇంకేం కావాలి అట్లా వస్తుంది. మైండ్ కెన్ టర్న్ యూ ఇంటూ ఎనీ డ్యామ్ థింగ్. సో మైండ్ని కొన్ని రోజులైనా బై ప్రాక్టీస్ పక్కన పెట్టండి, దానిలో ఎక్కువసేపు గడపద్దు. సో మనస్సు శాంతిగా ఉండాలంటే ఈ రిథమ్ని బ్రేక్ చేయండి. నీ మైండ్లో ఎక్కువసేపు గడపద్దు. డూ యువర్ వర్క్ అంతే. ఈరోజు ఏం కర్మ చేయగలను, నిష్కామంగా ఏం కర్మ చేయగలను, ఏ అటాచ్మెంట్ లేకుండా ఏం పని చేయగలను నేను, ఏ పనైనా దీనివల్ల అది రావాలి, వాడు మెచ్చుకోవాలి, ఇంత చేస్తుంది వాళ్ళ కోసమే కదా, చేయగల నీ కోసం నువ్వు ఏం చెయ్యగలవు
బ్రతికున్నందుకు ఏం చేయగలవో నిర్మోహమాటంగా ప్రశాంతమైన మనసుతో చెయ్యి. దెన్ సీ ద మ్యాజిక్ కదా. అన్నీ కూడా అలా ప్రెజర్ అయిపోతాయి, ఓపిక ఉండదు, దానివల్ల ట్రామా చేసుకుంటారు. సో మనస్సు శాంతిగా ఉండాలి అనుకుంటే నేను మనసు కంట్రోల్ చేసే 3 టెక్నిక్స్ చెప్తాను. ఎవరైనా ఇంత అర్థం చేసుకోలేని వాళ్ళు ట్రై చేయాలి అనుకుంటే, ఫస్ట్ వీఆర్ ఆల్ ఆత్మస్వరూపం గుర్తించండి. అది మనస్సు, బుద్ధి, అహంకారము ఇట్స్ అ ఫాల్స్ ఇగో మన శరీరంలోకి వచ్చింది. ఫాల్సిటీ. ఎందుకు ఫాల్సిటీ అంటున్నానంటే, నీ అనుకున్నది ఏదీ నీది కాదు, నీ పేరు నీది కాదు, ఎవడో పెట్టాడు నీ పేరు, నీ పరిస్థితి నీది కాదు, నీకేదో కంపెనీలో జాబ్ ఏదో వాడు ఎవడో ఇచ్చాడు నీకు, నువ్వేదో చేసుకున్నావు అనుకుంటున్నావు, కానీ నీకు ఆ చదువు కూడా ఎవడో చెప్పాడు, ఎవరిదో వచ్చినవంతా. నేను అనుకుంటున్నది ఏది ఐసోలేట్ చేసి చూడు, అన్నీ ఎవడో ఇచ్చిందే, మనది కాదు. నిజంగా చెప్తే ఇప్పుడు 1000 కోట్లు వచ్చాయనుకో, ఎవరికి చూపించడానికి వీల్లేదు, ఏం చేసుకుంటాం? కొత్త బట్టలు వేసుకున్నావు, రూమ్లో లాక్ వేసుకుని కూర్చోవాలి. ఎవరికి చూపిస్తావు? అదే వాడెవడైనా చూస్తాడని, లేకపోతే అదేదో నేర్చుకున్నందుకు నా పాండిత్యము ప్రదర్శించాలని కానీ, నా చదువు తెలియాలని కానీ, నా డబ్బు తెలియాలనే ప్రయత్నం. ఎవరో ఇచ్చినది, సో నా అనుకుంటున్నా ఫాల్స్. అది తప్పు. లేదు, మనస్సు లేదు, బుద్ధి నువ్వు ఏ పుస్తకం ఇస్తే ఆ పుస్తకంలా మారుతుంది. నేను కొంతమంది చూస్తాను, అవేవో పుస్తకాలు చదువుతారు, ఇంకా నేను అదంతా అని చెప్పి అటు వెళ్తారు. ఇవేవో ఈ సైన్స్ అట్లాంటి పుస్తకాలు చదువుతారు, అటు పోతారు. కొంతమంది ఏ రకంగా వేస్తే ఆ రకంగా తిరుగుతూ ఉంటుంది మైండ్. ఇట్స్ ఆల్ అందుకే మైండ్కి చేసే ఇజం తయారు చేస్తుంది. ఓకే, ఈ 3 అందుకని కాదు అన్నది గుర్తించడం ఫస్ట్ మెథడ్. సో ఏది ఉన్నా సరే మనసు అశాంతిగా ఉందా, ఏంటి అశాంతి అని గుర్తించండి. దేనివల్ల నేను బాధపడుతున్నాను, మా తోటి కొడలేదో ఉంది, మా అక్కేదో ఉంది, బాస్, జాబ్ రాకపోతే, అప్పులు, ఏదున్నా ఇప్పుడు ఏం జరుగుతోంది, ఏంటంత గుచ్చుతోంది నన్ను అని గుర్తించాలి. అదే మెడిటేషన్. మెడిటేషన్లో ఖాళీగా ఎక్కడైనా కూర్చుని జస్ట్ థింక్, ఏం గుచ్చుతుంది మైండ్, అసలు ఏముంది, ఏం నడుస్తోంది ఆ థాట్స్ అంతా అని గుర్తించాలి. అసలు మనసు ఆగుద్దా పరిగెట్టడం? ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వస్తున్నాం. నీ మనసుని గుర్తించాలి అనగానే చాలామందికి అర్థం కాదు. దట్ మనసులో 2 నడుస్తుంటాయి డిస్కషన్స్. ఒక టార్గెట్ పెట్టుకో, దొంగ మనసేది నీ మనసేది తెలిసిపోతుంది. ఓకే, నీ శరీరంలోకి ఒక దొంగ దూరాడు. ఓకే, సపోజ్ రేపు పొద్దున్న నుంచి నేను 5కి లేచి ఎక్సర్సైజ్ చేయాలి అనుకున్నాను. అనగానే పొద్దున అలారం మోగే టైంకి ఆర్ 2-3 డేస్ అయిపోయాక అలారం మోగే టైంకి ఎవడో నో అంటాడు సార్, వాడు దొంగ. ఓకే, ఇప్పుడు వద్దు, అబ్బా నేను అలసిపోయాను అని చెప్తున్నాడే, అదేంటి నేను ఒకటి అనుకున్నా కదా చేద్దామని, ఇంకోటి ఏంటి నాకు అగెయిన్స్ట్గా, నా గోల్కి అగెయిన్స్ట్గా చెప్తోంది, అది దొంగ మనసు. దాన్ని పట్టుకుని బయటకు పడేయాలి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా అలా మనసు ప్రశాంతత లేకపోతే ఆ దొంగ మనసు ఏదో వచ్చింది లోపలికి, దాన్ని పట్టుకోవాలి. ఓకే, సెకండ్, వీటిని దాటించడానికి నీ లోపల ఊపిరి అనే ఒక గొప్ప వాయువు తిరుగుతోంది, ప్రాణము. దాన్ని రిథమ్ చేయాలంతే. ఊపిరి గట్టిగా తీసుకుంటే స్ట్రెంగ్త్ వస్తుంది. ఒక బకెట్ వాటర్ లేపాలనుకోండి, హుప్ అని పట్టు లేపుతాం. యు సీ, హోల్డ్ యువర్ బ్రెత్, ఎనర్జీ వస్తుంది. అది సింపుల్గా అర్థం చేసుకోవాలి. ఒక బకెట్ లేపాలని హుప్ అని పట్టలేదు. వన్స్ యు ఆర్ బ్రీత్ని హోల్డ్ చేయగలిగే కెపాసిటీ వస్తే మైండ్ నీకు ఏది కావాలో చేసి పెడుతుంది. థర్డ్ వెరీ ఇంపార్టెంట్ పవర్ చెప్తున్నాను, ఇది గుర్తించి తీరాలి. బాడీ లోపల ఒక 4 or 5 ఇంపార్టెంట్ జోన్స్ చెప్తాను. వాటి మీద అబ్జర్వేషన్ పెట్టండి. భ్రూమధ్యమున అంటే కనుబొమ్మల మధ్యలో భ్రూమధ్యమున, ఓకే, నాసికాగ్రమున, నాలుక పైన, టంగ్ని రోల్ బ్యాక్ చేస్తే సాఫ్ట్ ప్యాలెట్ దగ్గర నీ ఫోకస్ పెట్టాలి. థ్రోట్ దగ్గర, ఇక్కడ గొంతు దగ్గర అన్నప్పుడు వైబ్రేట్ అయ్యే చోట, అన్నప్పుడు వైబ్రేట్ అయ్యే చోట నాభిస్థానము. ఈ 5 చోట్ల ఎప్పుడు కుదిరితే అప్పుడు మైండ్ డిస్టర్బ్డ్గా ఉంది, ఫోకస్ పోతుంది, ఇష్టం వచ్చినట్టు వస్తుంది, జస్ట్ సిట్ ఆన్ దట్. వాటి మీదే వైబ్రేట్ చేయండి ఎంత కుదిరితే అంత. ఓకే, ఎంతసేపు కుదిరితే అంత. ఈ ప్రోగ్రామ్ అంతా మనం చేయాల్సిందంతా ఆ దొంగని పట్టడం. నా లోపలకే దూరి నన్నే గుచ్చుతున్న దొంగ ఎవరు, వాడెవడో అన్న మాట, వాడు చెడ్డవాడు, ఓకే, అది నేను తలుచుకుని నన్ను గుచ్చుతోంది, ఏంటది అని ఆ దొంగని పట్టి బయటకేస్తే టింగ్ మన జ్ఞానోదయం అవుతుంది. ఇది తెలుసుకోవాలి. హోప్ఫుల్లీ దెన్ థింగ్స్ విల్ చేంజ్. థ్యాంక్ యూ.